జయలలితకు శిక్ష ఖరారు కావడంతో అటు చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. జయపై అనర్హత వేటు పడడంతో తర్వాత సీఎం ఎవరు, పార్టీ వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు అనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి వసుంధరని అడిగి తెలుసుకుందాం. వసుంధర, ప్రస్తుతం చెన్నైలో ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది? సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారు? దేవి, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం శిక్ష ఖరారైపోయింది. దేనికోసం అయితే పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాయో అన్ని పార్టీలు కూడా శిక్ష ఖరారైన విషయం తెలియగానే ఆయా పార్టీల్లో ప్రజల స్పందన మీకుంది. ఎలాగంటే అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల్లోనే కానీ అన్నాడీఎంకే పార్టీ సంబంధించిన నేతల్లోనే కానీ చాలా నిరాశ నెలకొంది. నిరాశ నెలకొండమే కాదు, వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా అక్కడక్కడ అంటే మొత్తం సిటీలోనే కాకుండా చుట్టుపక్కల ఉండే ఒక మఫ్సల్ ఏరియాస్ అంటే జిల్లాల్లో, ఇతర జిల్లాల్లో కోయంబత్తూర్ అని, లేదంటే ఊటీ అని ఇటువంటి ఏరియాల్లో, ధర్మపురి ఇటువంటి ఏరియాల్లో ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం, ఆత్మహత్య ప్రయత్నించడం, అలాగే ప్రభుత్వ బస్సుల్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ బస్సులను పెట్రోల్ పోసి అంటించడం, ఇటువంటి కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేస్తారు వాళ్ళు. దీంతో ఏంటంటే ఎక్కువగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడడంతో ఇమీడియట్ గా పోలీసులు రంగంలో దిగారు. అయితే ఇంకా షాప్స్ క్లోజ్ చేయించారు. మొత్తానికి ఏంటంటే నిశ్శబ్దంగా మొత్తం నగరాన్ని చాలా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఏంటంటే బంద్ అనే ఒకటి ప్రకటన మాత్రం ఇంకా రాలేదు మనకి. అయితే ఇదిలా ఉండగా డిఎంకే శ్రేణుల్లో మాత్రం చాలా ఉత్సాహం నెలకొంది. ఎలాగంటే ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. అంతేకాదు ప్రస్తుతం వాళ్ళు ఇంకా బయటకు రాలేదు. ఏంటంటే ఒక జడ్జిమెంట్ ఆర్డర్ చేసి వచ్చిన తర్వాతే డిఎంకే అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి మాట్లాడతారు. అయితే ఈ జడ్జిమెంట్ చేతికి కాపీ వచ్చిన తర్వాతే దాన్ని విశ్లేషించిన తర్వాత ఆయన మాట్లాడతారని చెప్పేసి మీడియాకి వాళ్ళ సమాచారం వచ్చింది. దీంతో ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా కరుణానిధి ఇంటి ముందే మీడియా అంతా వెయిటింగ్ లో ఉంది. ఏంటంటే కరుణానిధి ఏం మాట్లాడతారు, ఎందుకంటే డిఎంకే తరఫు నుంచి తాను దాఖలైన అన్ని కేసులు, చాలా కేసులు పోయినా కూడా ఈ ఒక్క కేసుకి ఒక ఆన్సర్ దొరికిందనే ఉత్సాహం డిఎంకే శ్రేణుల్లో ఎక్కువగా ఉంది. దీంతో ఏంటంటే డిఎంకే కార్యాలయాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఉండే పలు డిఎంకే కార్యాలయాల మీద కూడా అన్నాడీఎంకే వద్ద అటాక్ చేశారు. అటాక్ చేసి కొన్ని ఆఫీసులు కూడా ధ్వంసం చేసినట్టుగా సమాచారం. అయితే ఈ రకంగా ఇది ఒక పక్కన కొనసాగుతుంటే, మరో పక్క ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ప్రస్తుతం జయలలిత రాజీనామా చేయగానే రాజీనామా చేసిన వెంటనే మరో ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్లేస్ లో రీప్లేస్ అవ్వాలి. అయితే ఈ మేరకు ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యే బరిలో ఏంటంటే యాక్చువల్ గా పన్నీర్ సెల్వం లాస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు జయలలిత గతంలో జైలుకి వెళ్ళినప్పుడు. అయితే ఈ పన్నీర్ సెల్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి బిల్లులో లేకపోవడానికి ఒక కారణం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే పన్నీర్ సెల్వానికి ఒక అంటే రాజా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ సోదరుడు వల్ల రాజకీయ పరంగా ఒడిదొడుకులు, కొన్ని అసమానమైన వర్క్ జరిగినట్టుగా ఒక సమాచారం. దీంతో ఏంటంటే జయలలిత మోస్ట్లీ ఏంటంటే పన్నీర్ సెల్వాన్ ఆ ప్లేస్ లో ఉంచడానికి వీలు లేకుండా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్లేస్ లో మరొక వ్యక్తి ఏంటంటే సెంధిల్ బాలాజీ మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు తమిళనాడుకి. అయితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేస్తున్న సెంధిల్ బాలాజీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా ఉన్నాయి దేవి. అయితే మరొక వ్యక్తి కూడా అంటే గోకుల ఇంద్ర అని ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారు. అయితే యాక్చువల్ గా జైలలితో చాలా వింగ్స్ లో వచ్చి మహిళలకు ఎక్కువగా స్థానం ఇచ్చే అలవాటు ఎక్కువగా ఉండడంతో మేబీ గోకుల ఇంద్రకి రావడానికి కూడా కొంచెం చాయిస్ ఉందని చెప్తున్నారు. అయితే మోస్ట్లీ సెంధిల్ బాలాజీ ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది దేవి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఆమె రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రకటించడం, ఆ ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేయడం, ఈ లోపల ఎటువంటి శాంతి భద్రతలకి అంతరాయం కలగకూడదు, ఎటువంటి ఆటంకం కలగకూడదు. ఏమాత్రం ఆటంకం కలిగిన అన్నాడీఎంకే శ్రేణికి అది నష్టం వాటిని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం శాంతి భద్రతలు కరువయ్యి శాంతి భద్రతలు విఘాతాలు కలిగించిన నేపథ్యంలో ఇమీడియట్ గా డిఎంకే శ్రేణి కానీ డిఎండికే శ్రేణులే కానీ ఇమీడియట్ గా వాళ్ళు గవర్నర్ దగ్గరికి ఇమీడియట్ గా శాంతి భద్రతలు నెలకొనడానికి మీరు ఈ ప్రభుత్వాన్ని అండర్టేకింగ్ తీసుకోవాలని చెప్పేసి అనడానికి ఒక అవకాశం ఉంది అనే ఒక అవకాశం ఉంది. అయితే దీంతో ఏంటంటే అన్నాడీఎంకే శ్రేణులు కొంతవరకు నిశ్శబ్దం భరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఆ అధినేత్రి జయలలిత లేకపోయినా జయలలిత తరఫున మరో ముఖ్యమంత్రి, జయలలిత బ్యాక్ లో ఉండి మరో ముఖ్యమంత్రి ఆ పార్టీ తరఫున రాష్ట్ర పాలనలో దిగడానికి అవకాశం ఉండొచ్చు. అది కూడా అన్నాడీఎంకే శ్రేణుల చేతిలోనే ఉంది. ఇదిలా ఉండగా జయలలిత ఈ వచ్చే లోపు 2 సార్లు పన్నీర్ సెల్వంతో రెండు సార్లు బ్రేక్ లో బయటకు వచ్చి పన్నీర్ సెల్వంతో మాట్లాడినట్టుగా సమాచారం. అయితే ఎంతవరకు జయలలితకి ఇది ఎంతవరకు సాధకంగా ఉంది అంటే జడ్జిమెంట్ క్లియర్ అయిపోయింది, 4 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే. అయితే ₹1 100 కోట్ల జరిమానా నలుగురికి విధించారు. అంటే తలా ఒకరికి 25 కోట్లు చేస్తాం. తమిళనాడు సీఎం జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ 100 కోట్ల ఫైన్ విధించింది. ఇవి బిగ్ బ్రేకింగ్ పాయింట్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.